తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. హలో ఎవ్రీవన్, మీరు చూస్తుంది ఐ డ్రీమ్. నేను మీ కీర్తి. మర్డర్, మానభంగాలు లాంటి కేసులు సిప్ నుండి సిబిఐకి చేరుకుంటున్నాయి. హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు చేరుకుంటున్నాయి. ఎక్కడ న్యాయం ఎదురు కాక ఏళ్ళు సంవత్సరాలు గడుస్తున్నాక కూడా ఇదిగో మీ అస్థికలు మీకు పంపిస్తున్నాం, మా దగ్గర సమాధానం లేదు, ఇక అంత్యక్రియలు చేసుకోండి అని పంపిస్తున్నారు. ఆయిషా కేసులో అదే కదండి మనం చూసాం. అటు తర్వాత ప్రీతి సెగల్ కానివ్వండి, ప్రత్యూష కానివ్వండి, కేసులన్నీ ఇలా క్లోజ్ అయిపోతున్నాయే తప్ప బాధితుల కుటుంబానికి న్యాయం జరగట్లేదు. ఎటు వెళ్తుంది మన న్యాయ వ్యవస్థ? మనం కట్టే పన్నుల నుంచి వేతనాలు తీసుకుంటున్న వారు మన పక్కన నుంచొని మనకెందుకు సమాధానం ఇవ్వలేకపోతున్నారు? ఎక్కడ జరుగుతుంది ఈ అన్యాయం? ఎందుకు జరుగుతుంది ఈ అన్యాయం? ఇక దీనికి ఒక ఫుల్ స్టాప్ అంటూ లేదా? ఇలా కేసులు మూసుకుంటూ వెళ్ళిపోయి నోర్లు మూస్తారా? అంటే అవతల వాళ్లకు ఒకవేళ పొలిటికల్ బలం ఉండవచ్చు కాక, వాళ్ళది పవర్ మాత్రమే కదండి. అవతల వాళ్ళది ప్రాణం. ప్రాణం విలువ లేదా పవర్ ముందు? ఎందుకు ఇలా జరుగుతున్నాయి? ఎక్కడికి వెళ్తుంది మన న్యాయ వ్యవస్థ? ఎప్పటికీ ఇలా ఎన్ని రోజులు కళ్ళకు గంతలు కడుతూనే ఉంటారు? ఎంతమంది ఆడపిల్లల ప్రాణాలు తీసుకుంటూ ఉంటారు, బలవుతూ ఉంటాయి? ఈ విషయంపై మనతో చర్చించడానికి ప్రముఖ అడ్వకేట్ పార్వతి గారు ఉన్నారు. నమస్తే మేడం. నమస్తే అమ్మా. నిజంగా మాట్లాడుతున్నప్పుడు చెప్తున్నప్పుడు చాలా బరువుగా అనిపిస్తుంది మేడం. ఎందుకంటే ఎన్నోసార్లు ఎన్నో ఏళ్ళగా ఎన్నో కేసుల గురించి మనమే చర్చించుకున్నాం గాక. ప్రత్యూష కేసు మీద కూడా మనం ఎన్నోసార్లు మాట్లాడుకున్నాం. ఆయిషా 19 ఏళ్ళు గడిచిన తర్వాత హస్తికలు పంపిస్తున్నాం, అంత్యక్రియలు చేసుకుంటే ఆ కుటుంబం ఏమైపోవాలి మేడం? ఒక ఆయిషా కేసు అనే కాదు, ప్రీతిదైనా ప్రత్యూష కేసు అయినా, ఇవన్నీ ఇప్పుడు మళ్ళీ వెలికి వచ్చాయి కాబట్టి మళ్ళీ హాట్ టాపిక్ గా మాట్లాడుకోవాల్సి వస్తుంది. కానీ ఇవి కూడా ఫ్యామిలీలు గట్టిగా నిలబడి పోట్లాడుతున్నాయి కాబట్టి మాట్లాడుకోవాల్సి వస్తుంది. కానీ కుక్కి పెట్టిన నోర్లు ఎన్నో ఉన్నాయి, తెరవలేక అక్కడికక్కడే మూత పడుతున్నాయి. అవునండి. దీనంతా ఎలా చూస్తారు మేడం? దీనంతా చూడాలి అంటే మన వ్యవస్థలో ఉండే లోపాల గురించి మనం మాట్లాడుకోవాలి కీర్తి గారు మొట్టమొదట. ఎందుకంటే ఇది ఒక తరుణము ఇప్పుడు ఆసన్నమైందనమాట. చాలా కేసెస్లో సిబిఐ యొక్క వైఫల్యాలే మనకు కనిపిస్తున్నాయి. సిబిఐ వైఫల్యాలు కానివ్వండి, ప్రాసిక్యూషన్ వైఫల్యాలు కానివ్వండి, ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్స్ ఐఓస్ వైఫల్యాలు కనిపిస్తూ ఉన్నాయి. వీటి గురించి కూడా గౌరవ సుప్రీంకోర్టు కానివ్వండి, హైకోర్టు కానివ్వండి, అనేక సందర్భాల్లో వాళ్ళకి అక్షింతలు వేసి వాళ్ళని విమర్శించి ఇలా చేయడం సబబు కాదు, మీరు అనవసరంగా ఉండేటటువంటి నిర్దోషులైన వ్యక్తులను నేరస్తులుగా చిత్రీకరించేటటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు, సరైన సాక్ష్యాధారాలు సాంకేతిక ఆధారాలు సేకరించడంలో పొరపాటు వహిస్తున్నారని చెప్పేసి మొటికాయలు వేయడం జరిగిందండి. కాకుంటే ఇది మనం సమాజంలో మార్పు రావాలి అంటే ఇదే ఒక సమయం వచ్చిందని చెప్పేసి మనం భావించాలి. న్యాయ కోవిదులు కానివ్వండి, మేధావులు కానివ్వండి, సామాజిక కార్యకర్తలు కానివ్వండి, అందరూ కూడా ఒక్కసారి విశ్లేషణ చేసుకొని ఈ న్యాయ వ్యవస్థ పటిష్టతకు మనం అందరం కూడా గళమెత్తి చాటవలసినటువంటి సమయం ఆసన్నమైంది. ఇందాక మీరు చెప్పినట్లు ప్రత్యూష కేసు కానివ్వండి, ఆయేషా మీరా కేసు కానివ్వండి, మనం గత 20 సంవత్సరాలుగా పదే ప్రోగ్రామ్స్ చేసుకుంటూనే ఉన్నాము. ఆ తల్లులు ఎక్కే గడప దిగే గడపలో ఉంటున్నారే తప్ప చిట్ట చివరకు వారి మనసులకు ఏమి కూడా శాంతి లభించలేదు, వారి పిల్లల ఆత్మకు కూడా శాంతి లభించలేదని మనం నిర్ద్వందంగా చెప్పుకోవచ్చమ్మా. పాపం ఆయేషా మీరా కేసు మనం చూసుకుంటే 2007వ సంవత్సరంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కృష్ణా జిల్లాలో ఉండేటటువంటి ఒక రెసిడెన్షియల్ హాస్టల్లో ఉండే అమ్మాయి బి ఫార్మసీ చదువుకుంటుంది. డిసెంబర్ 27వ తారీఖు 2007వ సంవత్సరంలో ఆవిడ తెల్లారుజామున చూస్తే బాత్రూంలో నగ్నంగా హత్య గావించబడి రక్తపు మడుగులో కనుగొనడం జరిగిందనమాట. ఈ కేసులో వెంటనే అప్పుడు అందరూ కూడా స్పందించారు. విపరీతంగా మీడియా వాళ్ళు కానివ్వండి, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, తర్వాత మహిళా కార్యకర్తలు, సామాజిక కార్యకర్తలు, మేధావులు అందరూ స్పందించారు, గొడవ చేశారు. తక్షణమే చర్య తీసుకోవాలని చెప్పేసి ఆ అమ్మాయి దారుణంగా మరి మానభంగానికి గురైందా, కేవలం హత్యకే గురైందా అన్న విషయం కూడా తేల్చాలని చెప్పేసి ఆలోచిస్తే అసలు ఆ హాస్టల్లోకి ఎవరి రాకపోకలు కూడా జెంట్స్ రాకపోకలు లేవు అని తేలింది. మరి పోలీసుల పైన విపరీతమైన ఒత్తిడి సమాజం నుండి ఎదురైంది, ఆఫీసర్స్ నుంచి ఒత్తిడి ఎదురైంది. తీరా చూస్తే ఫస్ట్ ఒక వంటవాణ్ణి పట్టుకున్నారు. ఆ కేసులో వంటవాణ్ణి పట్టుకొని వంట మనిషిని విచారించి అతనికి ఏమీ తెలియదని భావించి
అతన్ని ఇంకా వదిలిపెట్టేశారు. విక్టిమ్ కాదు విక్టిమ్ కాదని చెప్పేసి నిర్ధారించుకున్నారు, ఏ సంబంధం లేదని. తర్వాత శివాంజనేయులు అనేటటువంటి ఒక వ్యక్తిని పట్టుకొని ఇతనికి సంబంధం ఉంది కేసులో అని చెప్పేసి 15 రోజులు తీవ్రంగా విచారించి చిత్రహింసలు పెట్టి చేస్తే వాళ్ళ పేరెంట్స్ ఇంకా గతి లేక హ్యూమన్ రైట్స్ కమిషన్ ఆశ్రయించారు. అప్పట్లో హ్యూమన్ రైట్స్ కమిషన్ ఆశ్రయిస్తే హ్యూమన్ రైట్స్ కమిషన్ వాళ్ళు కలగజేసుకున్న తర్వాత పోలీసులు ఈ అబ్బాయికి అందులో సంబంధం లేదు అని చెప్పేసి వదిలిపెట్టారు. అంటే ప్రతి ఒక్క అంశంలో కూడా చూస్తే అడుగడుగున ఎవరిపైన ఒకరిపైన నేరాన్ని ఆరోపించాలి, వాళ్ళను వాళ్ళపైన ఎఫ్ఐఆర్ చేయాలి, తప్పించాలి, ఎఫ్ఐఆర్ వాళ్ళపైనే చేయాలని ప్రయత్నించారు. సత్యబాబు బుక్ అయ్యాడు మేడం. తర్వాత దీని తర్వాత ఏం చేశారు, సాక్షాత్తు ఆయేష మీర మేనమామను వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా విచారించారండి, వాళ్ళపైన కూడా అనుమానాలు పోయేలాగా. తర్వాత ఇంకొక వ్యక్తి ఉన్నారు, ఉపేందర్ సింగ్ అనేటటువంటి వ్యక్తి. అతని పైన ఏదో చిన్న చితక కేసులు ఉన్నాయి, ఒక రేప్ కేసులో ముద్దాయిగా ఉన్నాడని చెప్పి భావించి అతని కూడా సంబంధం ఉందని చెప్పేసేసి అతన్ని కూడా రిమాండ్కి తరలించారు. మళ్ళీ హ్యూమన్ రైట్స్ కమిషన్ కలుగజేసుకొని అతన్ని కూడా విడుదల చేసేలాగా సానుకూల పరిస్థితులు ఏర్పరిచింది. ఇతను పోగానే ఇంకొక లడ్డా అనేటటువంటి వ్యక్తిని పట్టుకున్నారు. అతని పాదముద్రలు ఈ చనిపోయిన ఆయేష మీద దేహం పక్కన ఉండేటటువంటి పాదముద్రలు ఒకే రకంగా ఉన్నాయని చెప్పేసి ఇంకా అబ్బాయి పైన కేసు కట్టేశారు. కేసు కట్టేసిన తర్వాత మళ్ళా వాళ్ళు కూడా పాపము ఇంకా ఒకరి తర్వాత ఒకరు హ్యూమన్ రైట్స్ కమిషన్ ఆశ్రయించారు. అప్పట్లో హ్యూమన్ రైట్స్ కమిషన్ చాలా సత్వరము స్పందించేది, ఇప్పట్లాగా కొంచెం వ్యవస్థ జాగుగా ఉండేది కాదు. అప్పుడు ఆ అబ్బాయి కూడా విడుదలైపోయాడు అనమాట, ఇతనికి కూడా సంబంధం లేదు అని చెప్పేసి. ఇంకా బాగా పదే ఆలోచించి ఈ ఒత్తిడి భరించలేక, ప్రభుత్వం చేసేటటువంటి ఒత్తిడి భరించలేక దళితుడు అనేటువంటి పాపము పేద వర్గానికి చెందినటువంటి సత్యం బాబు ఆల్రెడీ అప్పటికే చిన్న చిన్న నేరాలు చేసి జైల్లో ఉన్నాడు. అతని తీసుకొచ్చి అతని పైన నేరాన్ని ఆరోపించి అతని చిత్రహింసల పాలు చేసి అతని పైన ఎఫ్ఐఆర్ చేసి జైలుకు పంపడం జరిగిందనమాట. పంపించిన తర్వాత 2008వ సంవత్సరంలో మహిళా సెషన్స్ కోర్టులోకి వెళ్ళింది కేసు. ఇతని పైన ఏం పెట్టారు, రేపు మర్డర్ కేసులు పెట్టారనమాట సత్యం బాబు పైన. పెట్టిన తర్వాత మహిళా సెషన్స్ కోర్టు వాళ్ళు ఏం చేశారంటే రేప్ కు మర్డర్ కు సంబంధించి యావజ్జీవ కారాగార శిక్ష విధించడం జరిగింది. అప్పట్లో యావజ్జీవం అంటే 14 సంవత్సరాలు ఉండేది అనమాట. 14 సంవత్సరాల జైలు శిక్ష సత్యం బాబుకు విధించారు. జైలుకు సత్యం బాబు వెళ్ళాడనమాట. వెళ్ళిన తర్వాత తను వెంటనే హైకోర్టుకు అప్పీల్ చేసుకున్నాడు. ఇది 2010వ సంవత్సరంలో హైకోర్టుకు అప్పీల్ చేసుకున్నారు. హైకోర్టుకు అప్పీల్ చేసుకుంటే హైకోర్టు వాళ్ళు ఏం చేశారు, 2017 సంవత్సరం దాకా విచారించి అప్పుడు సత్యం బాబు నిర్దోషి అని చెప్పేసేసి హైకోర్టు సాక్షాత్తు గౌరవ హైకోర్టు వాళ్ళే నిర్ధారించి అప్పుడు ఈ డిపార్ట్మెంట్ వాళ్ళను తీవ్రంగా క్వశ్చన్ చేయడం జరిగింది. మీరెవరో ఒకరిపైన నేరాన్ని ఆపాదించాలి, ఎవరినో ఒకరిని విక్టిమైజ్ చేయాలి, ఇంతటితో కేసు మూసేసేయాలని చెప్పేసి అనుకుంటున్నారు తప్ప ప్రాపర్ సాక్ష్యాధారాలు ప్రవేశపెట్టడం లేదు. దీంట్లో సాంకేతిక ఎవిడెన్స్లు కూడా కొన్ని ఉంటాయి మనకు, ఇవి కూడా ప్రవేశపెట్టలేదు దొరకలేదంటారా మేడం 19 సుదీర్ఘ సమయంలో అని ప్రాసిక్యూషన్ వాళ్ళను ప్రశ్నించారు హైకోర్టు వాళ్ళు. ప్రాసిక్యూషన్ వాళ్ళు ఏం చెప్పారు, ఈ కేసులో మేము సేకరించిన ఆధారాలన్నీ కూడా సత్యం బాబునే దోషిగా తేలుస్తున్నాయని చెప్పేసి కొన్ని చూపించారు. వాటిని హైకోర్టు వాళ్ళు నమ్మలేదన్నమాట. అతను ఆల్రెడీ అతని పైన ఉండేటటువంటి కేసెస్ లోంచి క్లీన్ చిట్ తో బయటకు వచ్చాడు. అతనికి ఏం నేర చరిత్ర అలాంటప్పుడు లేనట్లు అనమాట. మరి ఇతన్ని ఎందుకు మీరు విక్టిమైజ్ చేశారని చెప్పేసి లింక్ లేనే లేదు, అతనికి సంబంధం లేదు. మధ్యలో ఇంకొక విషయం చేశారు, ఎక్కడో సూర్యాపేట దగ్గర అతను వెహికల్ దిగి పారిపోయాడని చెప్పేసి, స్పీడ్ గా నడుచుకుంటూ పరిగెత్తిపోయాడని చెప్పేసి మళ్ళీ ఇంకొక కేసు పెట్టారు. అప్పుడు దాని ప్రాపర్ డాక్టర్స్ చెకప్ పంపిస్తే నిజంగా అతనికి కాళ్ళలో సత్తువ లేదు, నరాలకు సంబంధించిన జబ్బులు ఉన్నాయి, పరిగెత్తి ఓపిక లేని వ్యక్తిని అతన్ని విక్టిమైజ్ చేశారని చెప్పేసి తేల్చడం జరిగింది. అప్పుడు హైకోర్టు వాళ్ళు ఇన్ని సంవత్సరాలు అనవసరంగా జైల్లో ఉన్నాడు అతను, 2010 నుంచి 2017 దాకా జైల్లో ఉన్నాడని చెప్పేసి విడుదల చేస్తూ అతనికి నష్టపరిహారంగా కేవలం 1 లక్ష రూపాయలు ఇవ్వండి అని చెప్పేసి ఉదారంగా ఆర్డర్ గ్రాంట్ చేయడం జరిగిందనమాట. దాంతోపాటు ఏమన్నారు, అసలు ఈ కేసుల్లో సాక్ష్యాధారాలు మీరు సరిగ్గా లేవు, మేము నమ్మం కాబట్టి దీన్ని మీరు పునర్విచారణ చేయండి అని చెప్పి ఆదేశాలు జారీ చేస్తూ సిట్ సంస్థకి ఈ కేసును పంపడం జరిగింది. స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ కు ఆయేష మీరా కేసును పంపడం జరిగింది హైకోర్టు వాళ్ళు. 11 నెలలు విచారించారు. సాక్ష్యాధారాలు సేకరిద్దామని చూస్తే అన్ని సాక్ష్యాధారాలు లేకుండా ధ్వంసమైపోయినాయి. అంటే సాక్ష్యాధారాలు తారుమారైపోయినాయి, సాక్ష్యాధారాలు మాయమైపోయినాయి అనమాట. సిట్ వాళ్ళు కూడా హైకోర్టు వాళ్ళ ముందు రిపోర్టు వేసి చేతులు ఎత్తేశారు. మేమేం చేయలేము, సాక్ష్యాధారాలు
లేవు, ఉన్నా కూడా తారుమారైనాయి, మేము ఏ రకంగా నేరాన్ని ఆపాదిస్తాం ఎవరిపైన కూడా అని చెప్పేసి వాళ్ళు చేతులు ఎత్తేశారు. అప్పుడు హైకోర్టు వాళ్ళు ఏం చేశారు, ఇంకా లాభం లేదని సిబిఐ వాళ్ళకు పంపించారు. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సంస్థకు పంపిస్తే వాళ్ళు కూడా విచారించి ఈ ఫిబ్రవరి నెలలోనే తేల్చి మా దగ్గర ఎలాంటి సాక్ష్యాధారాలు లేవు, ఈ ఇన్సిడెంట్ జరిగి దాదాపు 19-18 సంవత్సరాలు జరిగింది, ఇంకా మేము సేకరించే పరిస్థితుల్లో లేమని చెప్పేసి సాక్షాత్తు సిబిఐ డిపార్ట్మెంట్ వాళ్ళే ఆ కేసును క్లోజ్ చేయడం జరిగింది అనమాట. క్లోజ్ చేయడం జరిగితే పాపం ఇంకా న్యాయమూర్తి గారు ఏం చేస్తారమ్మా, ఆవిడ ఏమీ చేయలేరు. సాక్ష్యాధారాలు ఉంటేనే సాక్ష్యాలను బేస్ చేసుకుని జడ్జిమెంట్ ఇవ్వడం జరుగుతుంది. ఏమీ లేవు కాబట్టి వాళ్ళు ఈ పేరెంట్స్ని అడిగారనమాట, ఏమో మరి మీరు ఏం చేస్తారు, దీనిపైన ప్రొటెస్ట్ పిటిషన్ వేసుకుంటారు, అప్పీల్ వేసుకుంటారంటే పాపం చెప్పాలంటే బాధేస్తుంది కీర్తి గారు. శంషాద్ బేగం గారు, ఆయేషా మీరా తల్లి కన్నీటి పర్యంతమై మేము ఇప్పటికే మేము చాలా జీవితంలో అలసిపోయి ఉన్నామమ్మ, పెద్దవాళ్ళం అయ్యాము, మాకు ఆర్థికంగా కూడా అంత స్తోమత లేదు, మేము ఈ కేసుని ఇంతటితో ఆపేయమని చెప్పేసి అడుగుతున్నాము, మేము ఇంకా ప్రొటెస్ట్ పిటిషన్లు అప్పీల్స్ వేసుకొని మళ్ళా తిరిగే ఓపిక ఈ వయసులో మాకు లేదు, దయచేసి మా పాప అవశేషాలను మాకు అప్పగిస్తే మా మతానుసారం మేము వాటికి అంత్యక్రియలు జరుపుకుంటామని చెప్పేసి కన్నీళ్లతో ప్రాధేయపడ్డారనమాట. ఒక పిటిషన్ వేసుకున్న తర్వాత న్యాయమూర్తి గారు ఆదేశం ఇచ్చారు. నిన్ననే ఆ అవశేషాలను వాళ్ళు పేరెంట్స్కి అప్పచెప్తే వాళ్ళ మతానుసారంగా వాటికి అంత్యక్రియలు వాళ్ళు జరుపుకున్నారనమాట. ఇది ఆయేషా మీరా కేసుతో జరిగినటువంటి విధానం. ఇంకా దీంట్లో ఏముందంటే అప్పట్లో పాపం సత్యం బాబు చాలా పెద్ద ఎత్తున వివాదాలు రేవదీశాడు. ఏంటంటే దీని వెనక రాజకీయ నాయకులు ఉన్నారండి, నన్ను అనవసరంగా ఇరికించారు, ఆర్థిక బలము, అంగబలము, రాజకీయ బలము ఉండేటటువంటి పెద్ద పెద్ద వ్యక్తులు ఉండి నన్ను విక్టిమైజ్ చేశారు, దయచేసి వాళ్ళని విచారించండి, వాళ్ళను నిందితులుగా చేర్చండి అని చెప్పేసి ఎంతో మంది గళమెత్తారు. ఎంతో మంది పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్స్ కూడా వేసుకున్నారు, పిల్స్ వేసుకున్నారు కోర్టు ముందు. అయినప్పటికీ కూడా ఫలానా వ్యక్తి పైన మనం నేరం ఆరోపించినప్పుడు మనకు మళ్ళా సాక్ష్యాలు కావాలి కదండి. ఆ సాక్ష్యాలు హైకోర్టు ముందు ఉంచలేకపోయేసరికి మీరు అభియోగాలు చేశారు, పలానా రాజకీయ పార్టీలకు చెందిన వాళ్ళకి దీంతో సంబంధం ఉన్నదని చెప్పేసి అనుమానిస్తున్నామని, కానీ వాళ్ళపైన మేము చర్య తీసుకోవాలి అంటే తగిన సాక్ష్యాధారాలు మాకు లేవు కాబట్టి ఈ కేసుని ఇంతటితో క్లోజ్ చేస్తున్నామని చెప్పడం జరిగిందమ్మా. అంటే పొలిటికల్ పరంగా తనకి ఏమై ఉంటుంది, ఏం లింక్ ఉంటుంది మేడం? అంటే ఆ కాలేజ్ ని అప్పుడు లేకపోతే ఆ కాలేజ్ ప్రొఫెసర్స్ ని ఏమన్నా ప్రొటెక్ట్ చేయాలన్నా వాట్ కైండ్ ఆఫ్ లింక్? అట్లా కాదండి. జనరల్ గా అప్పట్లో వినిపించిన వార్త ఏంటంటే అది ఒక ప్రముఖ రాజకీయ నాయకుడి కుటుంబానికి సంబంధించినటువంటి హాస్టల్. ఆ హాస్టల్లో వాళ్ళు ఆ ఫ్యామిలీ మెంబర్సే వచ్చి జల్సాలు చేసుకునేవారంట. కూర్చోవడము, మాట్లాడుకోవడము, మద్యం సేవించడము, పేకట్ ఆడుకోవడము, అలాంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ చేసేవాళ్ళంట ఆ హాస్టల్లో. ఎందుకంటే వాళ్ళే ఓనర్స్. అలాంటప్పుడు ఈ పాప అది విషయం చూసిందంట. చూసి మాకు ఇక్కడ డిస్టర్బెన్స్ గా ఉంటుంది మేము చదువుకోవడానికి అని చెప్పేసి ఈ అమ్మాయి వాళ్ళతో వాదోపవాదానికి ఎదిగినట్లు, దానికి వాళ్లకు కోపం వచ్చి ఈ అమ్మాయిని ఆ రకంగా హత్య చేసినట్లు కొన్ని వార్తలు అప్పట్లో వచ్చాయి. ఆ రాజకీయ నాయకులను కూడా పార్టీగా చేర్చండి అని చెప్పేసి అందరూ కూడా అడిగారు. కాకపోతే సరిగ్గా ఆధారాలు లేవు కాబట్టి మరి ఏం జరిగిందో అది ఇంకా వాళ్ళకే ఎరుక. వీళ్ళపైన ఎలాంటి కేసెస్ బుక్ చేయడం జరగలేదండి. కాబట్టి ఆ తల్లి యొక్క మానసిక బాధ అరణ్య రోదన అయిపోయింది. ఆ తల్లికి న్యాయం అయితే జరగలేదు. మనందరం కూడా బాధపడేటటువంటి విషయం, బాధపడదగ్గ విషయంగా మనం అనుకోవాలి. ఇది టోటల్ గా ప్రాసిక్యూషన్ ఫెయిల్యూర్ అని చెప్పేసి మనం భావించాలి. అంటే ఎవరైతే నేరస్తులను పట్టుకొని, ఎవరైతే సాక్ష్యాధారాలను సేకరించి, ఎవరైతే సాంకేతిక ఆధారాలను సేకరించి వాటిని కోర్టు ముందు ప్రొడ్యూస్ చేసి ట్రయల్ సరిగ్గా నడిపించి దోషులకు శిక్ష పడేలాగా చేయడము ప్రాసిక్యూషన్ బాధ్యత. ఆ బాధ్యత వారు సక్రమంగా నిర్వర్తించలేదు అని సాక్షాత్ గౌరవ హైకోర్టు వాళ్ళు కూడా అభిప్రాయపడడం జరిగింది. పాపం వాళ్ళ అమ్మగారు కూడా నిన్న ప్రెస్ మీట్ లో చెప్పారు, సిబిఐకి వెళ్తే మాకేమీ న్యాయం జరగలేదండి, ఎవరు కూడా దయచేసి వెళ్ళకండి అని చెప్పేసి. ఈ రోజు కూడా ఆవిడ పదే పదే అప్పుడు చెప్పినటువంటి మాటలు గంటాపదంగా చెప్తున్నారు. ఎవరిపైన అనుమానం ఉందో వాళ్ళకి ఏమి జరగలేదు, రవ్వంత హాని కూడా వాళ్ళకి జరగలేదని చెప్పేసి బాధపడుతున్నారనమాట. కాబట్టి ఈ విషయంలో మనకు తేలిందంటే ప్రాసిక్యూషన్ వాళ్ళు, పబ్లిక్ ప్రాసిక్యూటర్స్, పోలీస్ ఆఫీసర్స్ ఒక కేసు వచ్చినప్పుడు, ఎస్పెషల్లీ ఇలాంటి అమానవీయమైనటువంటి సంఘటనలు జరిగినప్పుడు సత్వరము స్పందించాలి. ఎంతటి వారైనా, ఎంత డబ్బున్న వారైనా, ఎంత రాజకీయ పలుకుబడి ఉన్న వారైనా, ఇంకా ఇతర ఎంత బలవంతులైనా కూడా వాళ్ళపైన కూడా కేసెస్ ధైర్యంగా పెట్టాలి, సాక్ష్యాధారాలు సేకరించాలి. ఇలాంటి ప్రలోభాలకు కూడా లొంగకుండా
బాధితులకు న్యాయం జరిగేలాగా చేస్తే బాగుంటుంది కీర్తి గారు. మేడం, చట్టాన్ని మన చేతుల్లోకి తీసుకోకూడదు, కానీ చట్టం న్యాయమే కోరుతుంది. చట్టానికి డెఫినెట్ గా ప్రూఫ్స్ కావాలి. ప్రూఫ్స్ లేకుండా ఏమి చేయలేదు అని పదే పదే నిర్ధారణ అవుతూనే ఉంది కదా. ఈ AI ప్రపంచంలోకి మనం అడిగిడిన తర్వాత కూడా ఇంకెవ్వరి మీద డిపెండ్ అవ్వక్కర్లేదు. ఎవడో ఏ రాజు వచ్చి ఏదో ఏలుతాడు, ఏదో ఉద్ధరిస్తాడు అనుకోకుండా మనం సెల్ఫ్ డిటర్మిన్డ్ గా ఉండాలి, సెల్ఫ్ ప్లాన్డ్ గా ఉండాలి అని అనుకున్నా, మనం పదే పదే చెప్తున్నా కూడా మనకి సపోర్ట్ సిస్టమ్ అట్లా లేదు కదా మేడం. లేదండి, సపోర్ట్ సిస్టమ్ మనకు అట్లా లేదు. ఈ పదే పదే పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ కంటే వాళ్ళకి నెలకు ఒకసారి మీటింగ్స్ పెడుతూ ఉంటారనమాట. మీరు ఏ కేసుల్లో పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ ఏ కేసులో మీరు ప్రాసిక్యూషన్ నిర్వహిస్తున్నారు, ఏ కేసులో ఎంతవరకు శిక్షలు పడేలాగా మీరు ప్రవర్తిస్తున్నారు, ఏ కేసులో ఎలాంటి సాక్ష్యాలు మీరు సేకరించారని చెప్పేసి వాళ్ళకు మీటింగ్స్ ఉంటాయి, రివ్యూస్ ఉంటాయి, మార్క్స్ కూడా ఉంటాయి ఎక్కువ కేసెస్లో వాళ్ళు శిక్ష పడేలాగా చేసినప్పుడు. కాకుంటే మన వ్యవస్థలో ఒకటి ఉన్నదండి, మన న్యాయ వ్యవస్థే ఒక సూత్రం పైన ఆధారపడి పనిచేస్తుంది. 100 మంది దోషులైన శిక్ష నుంచి తప్పించుకోవచ్చు, కానీ ఒక్క నిర్దోషికి కూడా శిక్ష పడడానికి వీలు లేదు అని ఈ సూత్రాన్ని బేస్ చేసుకొని వీళ్ళు తరచి ఆలోచించి కేసెస్ ఫైల్ చేస్తున్నారు. కాకుంటే ఎప్పటికైనా కూడా సప్రెస్డ్ వర్గాల వారికి ఈ న్యాయం అన్నది అందని ద్రాక్ష పండుగనే మిగిలిందని చెప్పేసి మనం కూడా నిర్భయంగా చెప్పుకోవచ్చు ఈరోజు. చాలా సార్లు బ్యాక్ టు బ్యాక్ ప్రూవ్ అవుతుంది కూడా. కేసునే కాదు మేడం, ఇప్పుడు మనం తీసుకున్న 2-3 కేసులు కూడా, ప్రత్యూష కేసు, ప్రీతి కేసు కూడా సేమ్ స్టోరీయే కదా. అవునండి, ప్రత్యూష కేసులో అయితే ఇంకా ఆవిడైతే ఆ కేసులో మేము కూడా హైకోర్టుకి అటెండ్ అయ్యే వాళ్ళం ఆ రోజుల్లో అనమాట. పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్స్ వేయడం వాటిల్లో మేము కూడా పార్టిసిపేట్ చేసాం. ప్రత్యూష వాళ్ళ అమ్మగారు ఆవిడ కూడా చాలా మౌన పోరాటం చేశారండి. ఎన్నోసార్లు ఎంతో మందిని సంప్రదించి, ఎన్నో సంస్థలను ఆశ్రయించి, కోర్టులను పదే పదే కోర్టుల చుట్టూ తిరుగుతూ, అందరినీ బ్రతిమలాడుకుంటూ, అందరి దగ్గర న్యాయం కోసమే అడుక్కుంటూ, గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళి అడుగుతూ ఎన్నో ప్రయత్నాలు చేశారు. కాకుంటే దారుణమైనటువంటి విషయం అది కూడా జస్ట్ మన ఆయేషా మీరా లాగానే ఇది కూడా 2002వ సంవత్సరంలో జరిగింది. ఆయేషా మీరా వాళ్ళ అమ్మ ఏమో దాదాపు 18 సంవత్సరాలు ఫైట్ చేస్తే, ప్రత్యూష వాళ్ళ అమ్మ సరోజిని గారైతే 24 ఏళ్ల పోరాటము, సుప్రీంకోర్టులోనే 11 సంవత్సరాల న్యాయ పోరాటం జరిగిందంటే మన న్యాయ వ్యవస్థ ఎంత నిదానంగా జరుగుతుందో మనం చూసుకోవాలి. ప్రాపర్ కోర్ట్స్ లేవు, ఒకవేళ కోర్ట్స్ ఉన్న జడ్జెస్ సంఖ్య చాలా తక్కువ ఉన్నది, పెండెన్సీ కేసులు ఎక్కువైపోయినాయి. ఈ రోజు వరకు కూడా మన దేశంలో కోర్టుల్లో 3 కోట్ల కేసెస్ పెండింగ్ లో ఉన్నాయంట. సత్వర న్యాయం అన్నది మనకు ఎప్పుడు జరుగుతుంది, దోషులకు ఎప్పుడు శిక్ష పడుతుంది, ఈ లోపల బాధితులు ఉంటున్నారా, బాధిత కుటుంబ సభ్యులు ఉంటున్నారా, పైకి వెళ్ళిపోతున్నారా, మనం చెప్పలేని పరిస్థితుల్లో ఉన్నాము. ఆవిడ కూడా చాలా పోరాడారు. కాకుంటే ఇద్దరు కలిసి విషయం తీసుకున్నారు, అబెట్మెంట్ టు కమిట్ సూసైడ్. ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకునేలాగా సిద్ధార్థ్ రెడ్డి ప్రోత్సహించాడు అనేటటువంటి ఒక్క సెక్షన్, ఐపీసీ సెక్షన్ అనుసరించే శిక్ష పడింది తప్ప రేప్ చేయబడింది, హత్య చేయబడింది అనేటటువంటి కేసెస్ ఆ అబ్బాయి పైన పెట్టలేదండి. ఆ అబ్బాయి అయితే బతికాడు, అమ్మాయి అయితే చనిపోయింది. ఆ తల్లి గారు చాలా క్వశ్చన్స్ రైజ్ చేశారు అమ్మాయి కేసులో. అమ్మాయి ఒంటి మీద గాయాలు ఉన్నాయి, ఆఖరిసారి ధరించినటువంటి డ్రెస్ ను నాకు వాళ్ళు ఇవ్వలేదు, ఆ డ్రెస్ ను కాల్చివేశామని చెప్పారు అని కూడా ఆవిడ చాలా చాలా గొడవ పెట్టుకున్నారు. కాకుంటే ఏదైనా సరే రేప్ కేసెస్ లో మనకు కావాల్సింది ఏంటంటే అమ్మాయి ధరించినటువంటి, ఆ సంఘటన జరిగినప్పుడు అమ్మాయి ధరించినటువంటి దుస్తులపైన ఎక్కువ సాక్ష్యాధారాలు ఆధారపడి ఉంటాయి. ఆ కేసులో ఇంకొక విషయం ఏం పాయింట్అవుట్ చేశారంటే వాళ్ళ అమ్మగారు, ఒక రిపోర్ట్ వచ్చింది వాళ్ళకి, పోస్ట్ మార్టం రిపోర్ట్. ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్ లోనేమో అమ్మాయి ఒంటి మీద గాయాలు ఉన్నాయి, రేపు జరిగిందని నిర్ధారించబడింది. ఆ పాయింట్ ను కోర్టు వాళ్ళు కన్సిడర్ చేయలేదు. ఎందుకు కన్సిడర్ చేయలేదని దానికి ఏమని చెప్పారంటే, మేము ఒక వైద్యులతో ఒక కమిటీ ఏర్పాటు చేశాము, 3 వైద్యులతో. ఆ వైద్యుల కమిటీ ఆ అమ్మాయి పైన అత్యాచారం జరపబడలేదు అని తీర్మానించారు. ఆ శరీరం పైన ఉండేటటువంటి గాయాలు, ఆ చికిత్స సమయంలో చేసినటువంటి ఆ ఇంజెక్షన్స్ కానివ్వండి, ఇంకా ఏదైనా చేసినటువంటి సమయంలో కానివ్వండి, జరిగినటువంటి చిన్న చిన్న ఘాట్లు అని చెప్పడం జరిగిందనమాట. కాబట్టి ఇట్లా అయిపోయింది. తర్వాత ఫారెన్సిక్ రిపోర్ట్ పంపించారండి. ఫారెన్సిక్ రిపోర్ట్ వాళ్ళు కూడా తేల్చారు అత్యాచారం జరగలేదని. ఆ తల్లి అత్యాచారం జరిగిందో అని చెప్పేసి గగ్గోలు పెడుతున్నారు. వీళ్ళేమో అత్యాచారం ఏమీ లేదు, ఆత్మహత్య చేసుకున్నారు, ఆ అబ్బాయి ప్రేరేపణ వల్ల చేసుకుందని చెప్పేసి కేసు పెట్టడం జరిగింది. దీంట్లో కూడా మన సెషన్స్ కోర్టు వాళ్ళేమో 5 సంవత్సరాల శిక్ష విధించడం జరిగింది. 5 సంవత్సరాల శిక్ష సరిపోదు అని ప్రత్యూష తల్లి గారు హైకోర్టును ఆశ్రయించారు. ఆ అబ్బాయి 5 సంవత్సరాల శిక్ష ఎక్కువైంది అని చెప్పేసి ఆ అబ్బాయి కూడా అప్పీల్ వేసుకున్నారు. హైకోర్టు వాళ్ళు తీవ్రంగా విచారించి
దీంట్లో ఆ అమ్మాయి రేప్ అయినట్లు మాకు సాక్ష్యాధారాలు ఏమీ కూడా లభించలేదు. ఆ అమ్మాయి పైన గాయాలు ఉన్నట్లు, ఈ అబ్బాయి ఏదైనా మ్యాన్ హ్యాండిల్ చేసిన గాయాలు ఉన్నట్లు కూడా మాకు ఇది లేదు. కేవలం ఆత్మహత్యగా తెలిసింది కాబట్టి 5 ఏళ్ళు కాదు 2.5 ఏళ్లే శిక్ష విధిస్తున్నామని హైకోర్టు వాళ్ళు 50% శిక్ష తగ్గించారు. ఇంకా అప్పటికీ పాపం మా తల్లి ఆ కడుపు మంట చల్లారక, ఆ బాధ చల్లారక, ఆవేదన చల్లారక సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. ఆ అబ్బాయి కూడా ఈ 2.5 సంవత్సరాలు కూడా అక్కర్లేదని ఆ అబ్బాయి కూడా సుప్రీంకోర్టును స్పెషల్ డ్యూ పిటిషన్ ద్వారా వెళ్ళారు. అప్పుడు సుప్రీంకోర్టు విచారించి, సుప్రీంకోర్టు వాళ్ళు కూడా హైకోర్టు వారి అభిప్రాయంతో ఏకీభవించి 2 సంవత్సరాల శిక్ష కన్ఫర్మ్ చేస్తూ 4 వారాల్లోగా కోర్టు ముందు లొంగిపోవాలి, జైలుకు వెళ్ళాలని ఆదేశించడం జరిగింది. దానిపైన కూడా అబ్బాయి మళ్ళీ అప్పీల్ వేసేటటువంటి అవకాశం ఉంది. మరి అప్పీల్ వేసిన తర్వాత ఏమవుతుందో మనం చెప్పలేమండి. ఈ సాక్ష్యాలన్నీ కూడా తారుమారయ్యాయి అని చెప్పేసి అందరూ అనుమానిస్తున్నారు. తర్వాత పోస్ట్ మార్టం రిపోర్ట్కు, ఫారెన్సిక్ ల్యాబ్ రిపోర్ట్కు చాలా తేడాలు ఉన్నాయని చెప్పేసి అంటున్నారు. కాకుంటే పోస్ట్ మార్టం రిపోర్ట్ అన్నది ఏం చేస్తుందంటే ఆ వ్యక్తి శరీరాన్ని క్షుణ్ణంగా పరిశీలించి ఏ కారణం వల్ల చనిపోయారు, ఎక్కడ ఏ గాయాలు ఉన్నాయి, ఆహార పదార్థాలు ఏమేమి ఉన్నాయి వాళ్ళు చనిపోయినప్పుడు అని చెప్పేసి ఇది చేస్తారు. కాకుంటే మరి ఫారెన్సిక్ ల్యాబ్ రిపోర్ట్స్ ఎట్లా ఉంటాయంటే ఆ కారణాలకు సాంకేతిక కారణాలు ఏమున్నాయి, డ్రగ్స్ ఎంత మొత్తం డ్రగ్స్ తీసుకున్నారు, ఎంత మొత్తం కలుషితమైంది, ఎలాంటి విషయాన్ని వీళ్ళు తీసుకున్నారని చెప్పేసి సాంకేతిక పరంగా, శాస్త్రీయ పరంగా వాళ్ళు విశ్లేషిస్తారనమాట. కాబట్టి పోస్ట్ మార్టం రిపోర్ట్ కన్నా ఫారెన్సిక్ ల్యాబ్ రిపోర్ట్కే ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చి దాన్ని బేస్ చేసుకొని ఈ కేసెస్ అన్ని కూడా తీర్మానించడం జరిగింది ఈ కేసులో. కాబట్టి ప్రత్యూష తల్లికి న్యాయం జరగలేదు, ఆయేషా మీరా తల్లికి న్యాయం జరగలేదు. ఇంకొక కేసు ఉన్నది ఈ మధ్య 2017వ సంవత్సరంలో జరిగినటువంటి కేసు. సుగాలి ప్రీతి అనేటటువంటి దళిత వర్గానికి చెందినటువంటి 14 సంవత్సరాల బాలిక. ఆ అమ్మాయి హై స్కూల్ హాస్టల్లో, రెసిడెన్షియల్ హాస్టల్లో 10th క్లాస్ చదువుకుంటూ ఉన్నది కర్నూలు జిల్లాలో. చదువుకుంటూ ఉంటే ఆ చదువుకున్న క్రమంలో ఒక రోజు ఆమె రూమ్ లోనే ఆత్మహత్య చేసుకుని కనిపించింది. అంటే ఫ్యాన్ కు ఊరేసుకొని చనిపోయి కనిపించింది. ఈ అమ్మాయికి ఉరి వేసుకుంటే అవసరమే లేదు, బ్రైట్ స్టూడెంట్, బాగా చదువుకుంటుంది, ఎలాంటి ప్రెషర్స్ కూడా లేవు. ఇది ఏదో జరిగింది, ఆ స్కూల్ యాజమాన్యం వారు ఏదో చేశారని చెప్పేసి సుగాలి ప్రీతి తల్లి, తండ్రి అందరూ కూడా న్యాయస్థానాలను, సామాజిక కార్యకర్తలను, మేధావులను ఆశ్రయించడం జరిగింది. దాంట్లో కూడా చివరికి ఏమైందంటే ఆ కళాశాల యాజమాన్యానికి చెందినటువంటి 3 వ్యక్తుల్ని వాళ్ళపైన రేప్ కేసు, పాక్సో కేసు ఇవన్నీ కూడా పెట్టి రిమాండ్కి పంపడం జరిగింది. రిమాండ్ వరకైతే పంపించారు, కానీ 23 రోజుల తర్వాత వాళ్ళు బయటకు వచ్చేసారనమాట. ఎందుకంటే వాళ్ళు కూడా సమాజంలో మంచి రాజకీయ వర్గాలకు చెందినటువంటి వాళ్ళు, మంచి ఆర్థికంగా బాగా బలమైనటువంటి వర్గానికి చెందినటువంటి వ్యక్తులు. ఈ అమ్మాయి, ఈ తల్లి బాధ అరణ్య రోదన అయిపోయింది ఈ కేసులో కూడా. దీంట్లో కూడా ఇందాక మనం చెప్పుకున్నాము పోస్ట్ మార్టం రిపోర్టుకు, ఫారెన్సిక్ ల్యాబ్ రిపోర్టుకు తేడా చాలా ఉంటుందని. ఈ అమ్మాయి కేసులో కూడా పోస్ట్ మార్టం చేయగానే, అంటే బాడీని అప్పుడే ఓపెన్ చేసి చూడంగానే ఆ గర్భాశయం నిండుగా కూడా జెల్లీ లాంటి పదార్థం కనిపించింది. వాటిని టెస్ట్ చేస్తే అవన్నీ కూడా సిమ్మన్కు సంబంధించిన విషయాలు. స్పర్మ్ ఉన్నది, ఆ స్పర్మ్లో స్పర్మటోజోవా కూడా తిరుగుతూ ఉన్నది, అంటే పురుష కణాలు తిరుగుతూ ఉన్నాయని చెప్పడం జరిగింది. కానీ అది తిరిగి మళ్ళా ఫారెన్సిక్ ల్యాబ్ రిపోర్ట్స్కి వెళ్తే అలాంటిది ఏమీ లేదు. ఆ అమ్మాయి రేపుకేం గురి కాలేదు, ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది అని చెప్పేసి నిర్ధారించడం జరిగింది. మరి కోర్టు వారి ముందు వచ్చేది కేవలం సాక్ష్యాలు తప్ప కోర్టు వాళ్ళు వచ్చి మన సీన్లోకి వచ్చి విచారించరు కదండి. ఎవరే సాక్ష్యం పెట్టారు, ఎవరే శాస్త్రీయపరమైన ఆధారాలు పెట్టారు, ఎవరి తరఫున ఎవరు సాక్షులు ఉన్నారని సాక్షులను విచారించి డాక్యుమెంటరీ ఎవిడెన్స్ను చూసిన తర్వాత మాత్రమే కోర్టు వాళ్ళు శిక్షలను ఖరారు చేసే అవకాశం ఉంటుంది. దీంట్లో కూడా కేసు వీగిపోయిందనమాట. కాబట్టి ఇది ఆత్మహత్య అన్నారు. ఈ కేసులో కూడా హైకోర్టు వాళ్ళు ఏం చేశారంటే సిబిఐకి కోర్టును అప్పచెప్పారు. సిబిఐ వాళ్ళు సత్వరం స్పందించలేదు, మళ్ళా వాళ్ళు కోర్టును ఆశ్రయించారు. సిబిఐ వాళ్ళు సత్వరం స్పందించాలని చెప్పి హైకోర్టు వాళ్ళకు ఆర్డర్ పాస్ చేశారు. సిబిఐ వాళ్ళు ఏమన్నారంటే ఇది కూడా జరిగిపోయి 2017లో జరిగిపోయింది, ఆధారాలు ఏమీ లేవు, ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది, ఇంతకన్నా సాంకేతిక పరమైన ఆధారాలు తీసుకొని రావడానికి మాకు తగినటువంటి వనరులు, తగినటువంటి ఆధారాలు ఏమీ లేవని చెప్పేసి సాక్షాత్తు సిబిఐ వాళ్ళే ఈ కేసులో చేతులు ఎత్తేయడం జరిగింది. మరి ఇదంతా కూడా వ్యవస్థ లోపమే కదమ్మా, ప్రాసిక్యూషన్ లోపమే, లోపభూయిష్టమైన ప్రాసిక్యూషన్ వ్యవస్థ మనకు ఉన్నది. మరి వాళ్ళు నిజంగా ప్రలోభాలకే లోనవుతున్నారో, చూసి చూడనట్లు పోనవుతున్నారో, ఇంకా ఏవైనా విషయాలు వాళ్ళను
బెదిరింపులకు లోనవుతున్నారో మనకైతే తెలియడం లేదు. ఈ 3 కేసుల్లో కూడా ఈ రకంగా వ్యవస్థ నీరుగారిపోయి ఆ తల్లుల యొక్క గర్భశోకానికి కారణమైంది. బిడ్డలు తిరిగి రారు, కనీసం వాళ్ళకి శిక్ష అయినా పడుతుందేమో అని చెప్పేసి ఇన్ని రోజులు వాళ్ళు ఆరాట పడ్డారు, కానీ వాళ్ళకి శిక్షలు కూడా పడ్డం మృగ్యమైపోయింది. మరి సో పవర్ వర్సెస్ ప్రాణం పవర్ వర్సెస్ ప్రాణం అయిందండి. కనీసం ప్రాణం పోతే పోయింది, వాళ్ళకి శిక్ష పడితే ఒక రకమైన చిన్న సాటిస్ఫాక్షన్ ఉంటుంది ఎవరికైనా సరే, ఒక చిన్న రిలీఫ్ వస్తుంది. ఆ రిలీఫ్ కూడా దొరకలేదు. ఈ లోపల వాళ్ళకి ఎంత టైం వేస్ట్, మనీ వేస్ట్, ఎనర్జీ వేస్ట్ అమ్మా. ఉద్యోగాలు చేసుకునే వాళ్ళందరూ కూడా దిగువ మధ్యతరగతి వర్గానికి చెందినటువంటి వాళ్ళే. మరి వాళ్ళకి ఏముంటుంది చెప్పండి పాపం. జీవనోపాధి కోల్పోతారు, సంపాదన కోల్పోతారు, ఆరోగ్యం కోల్పోతారు, అనారోగ్యం బారిన పడతారు. సమాజంలో వెక్కిరింతలు, హేళనలు ఇవన్నీ మన సమాజంలో ఇవన్నీ ఎక్కువైపోతాయి. ఎవరో రేప్ చేశారంటే ఎందుకు రేప్ చేస్తారు, ఆడపిల్లలు ఎంత మట్టసంగా ఉండాలని చెప్పేసి అనుకుంటూ ఉంటారు కదమ్మా. ఈ బాధలన్నీ పడినా కూడా వాళ్లకు ఏ రకమైన రిలీఫ్ మాత్రం రాలేదని మనం చెప్పుకోవచ్చు కీర్తి గారు. ఎస్. సో మనలో చాలా మంది తిన్నామా, తెల్లారిందా, పడుకున్నామా, మళ్ళీ లేచానా, మళ్ళీ రొటీన్ వర్క్ కి వెళ్ళిపోయామా అన్నట్టు ఉంటాం. కానీ మనకి తెలియనివి ప్రపంచంలో ఎన్నో జరుగుతున్నాయి. బిడ్డలందరం, మనం అందరం ఆడకూతురులాగా ప్రతి ఒక్కరం కూడా ఎవ్రీ సెకండ్ అలర్ట్ గా ఉండాల్సిన అవసరం ఎంతగానో ఉంది. ఎందుకంటే ఎవరైతే మనకి అంబ్రెల్లా సపోర్ట్ ఇస్తారు అని మనం అనుకుంటూ పెంచి పోషిస్తున్నామో వాళ్ళు ఏనాటికి ఇవ్వరు. విన్నారు కదా మేడం నోట్లో 3 డిఫరెంట్ కేసెస్ ఈరోజు డిస్కస్ చేసాం. అంటే పవర్ వర్సెస్ ప్రాణం ఈక్వల్ టు పవరే. భారతదేశంలో పవర్కే అయిపోయింది. చెప్పుకోవడానికి అసలు మీడియాలో ఉంటూ అసలు ఇలాంటి మాటలు ఆడకూడదు, కానీ ఇదే నిజం. మనం తెలుసుకోవాలి. ఎవ్రీ సెకండ్ మనం అంతా కూడా అలర్ట్ గా ఉండాల్సిన అవసరం ఎంతగానో ఉంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ us today, ma'am. వెల్కమ్.